జర్నలిస్టులకు అందరికీ గుండె పగిలిపోయిన వార్త, స్వేచ్ఛ ఇక లేదు అనే వార్త నిన్నటి నుంచి అందరినీ తీవ్రంగా కలిచివేసింది. జర్నలిస్టు స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిశాయి. అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. స్వేచ్ఛకు కన్నీటి వీడ్కోలు పలికారు ఆత్మీయులు. కడసారి వీడ్కోలు పలికేందుకు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఆ అంతిమ యాత్ర, ఆ దృశ్యాలను మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అడిక్మిట్లోని అంబర్ నగర్లో అంత్యక్రియలు జరిగాయి. నిన్న రాత్రి బలవన్ మరణానికి పాల్పడ్డారు జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం యావత్ జర్నలిస్ట్ లోకాన్నే కాదు, మరీ ముఖ్యంగా మహిళా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎదిగిన తీరు, ఆమె మాట్లాడిన తీరు, ఆమె నిలదొక్కున్న తీరు, ఆమె రాణించిన తీరు, ఆమె మాట, ఆమె కవిత్వం ఎప్పుడు సమాజాన్ని స్పృశిస్తూ ఉండేవి. సమాజంలోని పీడిత వర్గాలకు అండగా నిలిచేవి. ఆమె మాట్లాడే ప్రతి మాట ఎంతమందిని కదిలించిందో మీరు చూడొచ్చు. ఈరోజు అంతమంది ఆమె ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మహిళా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక సమస్య మీద గళమెత్తే సందర్భంలో తన మాట కన్నా తన ఆ కథం తొక్కేది. అడిక్మిట్ అంబర్ నగర్లోని శ్మశాన వాటికలో జర్నలిస్టు స్వేచ్ఛ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. స్వేచ్ఛను తలుచుకుంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. ఆ జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటున్నారు, ఒకసారి వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ అంతిమ యాత్ర వెళ్ళిన చోట ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో స్వేచ్ఛ ఆ స్మృతులని వాళ్ళతో నెమరు వేసుకుంటూ, మా స్వేచ్ఛ ఏంటి, అంత వేగంగా వెళ్ళిపోవడం ఏంటి, గుండె ధైర్యం, ఒక మగవలోని తెగువ, మాటల్లో ఆ కాన్ఫిడెన్స్, సమాజాన్ని మార్చేయాలి అనే ఒక దృక్పథం, సమాజంలో పీడిత వర్గాలకు అండగా నిలబడాలి అనే గలం, అంత వేగంగా వెళ్ళిపోవడం ఏంటి, ఆమె అలాంటిది కాదే, ఆమె అంత వేగంగా అటువంటి నిర్ణయం తీసుకుంటుందా, ఇది ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. స్వేచ్ఛ ఒక్కసారి లేమ్మా, స్వేచ్ఛ ఒక్కసారి మాతో మాట్లాడు, స్వేచ్ఛ మాతో మాట్లాడు. నిన్నే కదా మనం మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి నుంచి మేము కొంతమందితో మాట్లాడుకున్న సందర్భంలో నిన్నే నేను తనతో మాట్లాడింది, మరికొంతమంది అన్నారు మొన్నే తనతో నేను మాట్లాడాను. ఇలాంటి కాన్వర్జేషనే, అరే ఒక గంట క్రితమే నేను తనతో మాట్లాడాను, ఇలా జరిగిందా, లేదు నేను నమ్మలేకపోతున్నా. ఇదే కాన్వర్సేషన్ రాత్రి దాదాపుగా 9:30 నుంచి 10:30 ప్రాంతంలో ఎవ్వరూ నమ్మలేదు. నమ్మశక్యం కాని వార్త అది. ఎందుకంటే అంత బలహీనమైన మనస్తత్వం కాదు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నేను పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతిమ యాత్ర ముగిసింది. కడసారి వీడ్కోలు పలికేందుకు అక్కడికి చేరుకున్న జనం ఒక్కసారి మీరు చూడొచ్చు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుజూర్ అని ఉండాలి అనేటటువంటి ఆలోచన లేదా మీకు? ఏదైనా సవాల్ చేసేటటువంటి ఒక ఆలోచనతోనే ఉండేది. ఎవరి దగ్గరైనా కానీ ఒక పులి పిల్లలాగా మాట్లాడేది, ఒక సింహం లాగా దూసుకుపోయేది ఆమె. అట్లాంటి ఆమెను పూర్ణచందర్ బాదావత్ అనేటటువంటి ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేటటువంటి టీ న్యూస్లా సంతోష్ ఎంపీ సంతోష్ కుమార్కి ఒక పిఏగా నేను ఉంటున్నా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, కోటీశ్వరుణ్ణి, నీకెన్ని కావాలంటే అన్ని చేసేస్తా, నీకు విల్లాలు కట్టిస్తా, నేను మినిస్టర్ని అయితా అని చెప్పేసి రాజకీయ పార్టీ ప్రోద్బలంతోని, ఒక డబ్బు మదముతోని నా బిడ్డను ట్రాప్ లో పెట్టేసి
నా బిడ్డకు అలాంటి హత్య చేసిండు పూర్ణచందర్ భాగవత్, ఆయనను కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ఏ మహిళలను, చాలా మంది మహిళల్ని ఆయన చాలా మంది ట్రాప్ లో పెట్టి ఆయన చాలా మంది జీవితాలను నాశనం చేసిండు. కాబట్టి ఏ రాజకీయ ప్రోద్బలం ఉన్నా సరే మొత్తం జర్నలిస్టులంతా కూడా మీకు ఒక జర్నలిస్టు సింహమే, అందరికీ క్లాసులు చెప్పేది, మహిళా జర్నలిస్టులకు మీటింగులు పెట్టి క్లాసులు చెప్పేది, వాళ్ళు పరిష్కారం చెప్పేది. ఆమె ఎన్నెన్ని పుస్తకాలు చదివింది, నేను కూడా చదవలేదు అన్ని పుస్తకాలు. ఆమె అమ్మ నువ్వు ఎందుకు భయపడతావు, నేను అన్ని నాది నేను చూసుకుంటా కదా అని చెప్పేసి నాకే ధైర్యం చెప్పినటువంటి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె జీవితాన్ని ముగించేలా వాడు చేసిండు. వాడే హంతకుడు, వాడు హంతకుడు అని చెప్పేసి ఇవన్నీ కేసు పెట్టి ఇవన్నీ శిక్షించాలి, అని జైలుకు పంపాలి. ఇంకా వానికి మద్దతు ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి, అలాంటి వాళ్ళ పట్లన అందరూ మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మెలకువతోని ఉండాలి. ఎంత ధైర్యం ఉన్నా సరే వాళ్ళను కూడా ట్రాకులో పెట్టేటటువంటి తెలియపరులు, మోసగారులు ఈ పితృస్వామిక సమాజంలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆమె ఎప్పుడు కూడా ఎవరికి తల వంచలేదు ఆమె. కాబట్టి ఆమె అంటే చాలా మందికి కోపం ఉంటుంది, అమ్మో ఆమె అంటే ఇట్లా మాట్లాడేస్తుంది అని చెప్పేసి. అందుకోసమే ఎవరైనా సరే మాట్లాడే దాంట్లో, ఆమె ఉద్యమించే దాంట్లో, ఆమె రచనలలో అవన్నీ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని మనము ముందుకు పోవాలి. అలాంటి ఇంకా ఘటన జరగకుండా మనం అందరం కూడా మెలకువతోని ఉండాలి, ఇవన్నీ శిక్షించాలి. శిక్షించే వరకు జర్నలిస్టు మిత్రులు కానీ ఇంకా ఎవరైనా సరే, అన్ని సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఎవరు ముందుకు వస్తారు ఆ నేరస్తుని శిక్షించడానికి, కాపాడుతున్న వాళ్ళు ఎవరో ముందుకు రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడు చిన్న పాప ఉంది కదమ్మా, పాప పరిస్థితి ఏంటి? ఏమన్నా డెసిషన్ తీసుకున్నారు మేడం? మేము బాధలో ఉన్నాము. పాప పరిస్థితి ఏం చెప్పమంటారు చెప్పండి? ఆ పాప వాళ్ళ అమ్మ కోసము ఏమి జరుగుతుంది, మా అమ్మకని తెల్లవార్లు నిద్రపోకుండా మా అమ్మ గొడవ జరిగింది అని కాపలా ఉన్నది. మా మనవరాలు ఆమె కాపలా ఉన్నది, వాళ్ళ అమ్మను రక్షించుకోవడానికి కోసమే వాళ్ళ అమ్మతో ఉన్నది. వాళ్ళ అమ్మకి ప్రమాదం జరుగుతుందని చెప్పేసి ఆమె వాళ్ళ అమ్మతో ఉన్నది. ఆమెకి ఎన్ని కష్టాలైనా భరించుకుంటున్న మనవరాలు చాలా 14 సంవత్సరాలే కానీ ఆమెకు చాలా నాకంటే ఎక్కువ ఒక మెచ్యూరిటీ అనేది ఉన్నది నా మనవరాలకి. అందుకోసము ఆమె అమ్మాయి ఏమంటారు అనేది మీరు అడిగితే మేము ఏం చెప్పమండి. ఆ అమ్మాయి కూడా నిర్ణయించుకుంటుంది. మనం అందరం ఉన్నాం కదా, మద్దతు చేస్తాం కదా, ఏ సమస్యలు ఉన్నా ముందర ఉంటాం కదా. ఇదే స్ఫూర్తి, వాళ్ళ అమ్మ స్ఫూర్తినే ఆమె నేర్చుకుంటుంది. ఆమె కూడా అన్నిటికి వ్యతిరేకంగా, ఈ అణచివేతకు వ్యతిరేకంగా, ఇలాంటి మోసాలకు వ్యతిరేకంగా ఆమె కూడా పోరాటం చేస్తుంది, నేర్చుకుంటున్నది. వాళ్ళ అమ్మ చావుతోని, వాళ్ళ అమ్మను హత్య చేసిన దాంతోని ఆ అమ్మాయి నేర్చుకుంటున్నది. ఈ మగవాళ్ళు ఎంత మోసకారులు ఉంటారు ఆమె చిన్న వయసులోనే ఆమె అనుభవించింది, నేర్చుకుంటున్నది. అందుకోసమే ఆ పాప నిర్ణయించుకుంటుంది. మనం అందరం ఉన్నాం కదా ఆమె కోసము, అదే తెలియజేస్తున్నాను. అందరి గుండెని మెలిపెట్టేసా స్వేచ్ఛ. నిన్న నువ్వు లేవు అనే మరణ వార్త ఒక్కసారిగా జర్నలిస్ట్ లోకాన్ని కలిచివేసింది. మా కళ్ళ ముందే తిరిగావు. ఒక మాట స్వేచ్ఛ మాట్లాడిందంటే ఆచితూచి మాట్లాడుతుంది. ఒక మాట తన కళ నుంచి చేజారిందంటే ఆ సమస్యను తూట్లు పొడుస్తుంది. స్వేచ్ఛ మాట్లాడిందంటే దానికి ఒక ప్రాణం పోస్తుంది. ఎన్నో కథలకు ప్రాణం పోస్తావు నీ గొంతుతో. ఎన్నో సమస్యలను ఛిద్రం చేసే ప్రయత్నం చేశావు. ఆ సమస్య మూలాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశావు. నీ కంఠంతో ఆ సమస్యల మీద విరుచుకుపడ్డావు. నీ కలంతో
ఆ సమస్యల గుండెల మీద గుచ్చావు. ఎన్ని సమస్యలను టేకప్ చేశావు, ఎన్ని సమస్యలని నువ్వు నీ నోటితో చదివావు, ఎన్ని సమస్యలని నీ కలంతో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశావు. ఆ ఒక్క సమస్య ఏమొచ్చింది? ఎవరితోనే చెప్పుంటే బాగుంది కదా. ఆ తెలిసిన సమస్యకు సంబంధించి ఒక్కసారి ఆలోచించలేకపోయావు. ఇన్ని అధిగమించిన నువ్వు ఆ ఒక్క క్షణం నీ కూతురు గురించి ఆలోచించుంటే బాగుంది కదా స్వేచ్ఛ.